మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జింజరి బాపు బుజ్జక్క దంపతుల రెండో కుమారుడు జశ్వంత్ చేనుకు పోయొచ్చే క్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ ఫోన్ చేయగా మార్గమధ్యం వరకు వచ్చింది. చీమరాకళ్ల ప్రాంతం వద్ద బురదగా మారడంతో అటువైపు నుంచి రావాలి అనడంతో దిక్కుతోచక ఎడ్ల బండిలో తీసుకుని అంబులెన్స్ వద్దకు చేరుకోగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి. చిన్న వయసు యువకుడు కావడంతో తల్లిదండ్రులు రోదనలు అందరి చేత కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎలక్షన్ సమయంలో ఇప్పటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎన్నికలయ్యాక 3 నెలలకు రోడ్డు వేయిస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని, ఓట్లయ్యాక తిరిగి చూసిన పాపాన పోలేదని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని బాపు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి. ఒక 2 గంటల క్రితం ఒక నిండు ప్రాణం పోయింది. మీరు చూసినటువంటి రోడ్డు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గత దశాబ్దాల కాలంగా కూడా ఉద్యమాలు చేపడతా ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా మా వైపు తిరిగి చూసిన పాపాన పోలేదు. ఈ రోజు ఒక 2-3 గంటల క్రితం మా కోనంపేట గ్రామానికి చెందిన ఒక గిరిజన యువకుడు, 17 సంవత్సరాలకు చెందినటువంటి యువకుడు అనారోగ్యానికి గురైతే ఈ రోడ్డు వెంబడి అంబులెన్స్ సరిగ్గా సమయానికి రీచ్ గాక మార్గ మధ్యలోనే మనం చూసినటువంటి ఈ చీమరాగళ్ళు అనేటువంటి ఒక ప్రాంతంలో ఆగిపోతే కోనంపేట నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కచ్చులం బండిలో మరి తనని యువకుని తీసుకువచ్చే క్రమంలో అంబులెన్స్కు మరి రాలేనటువంటి పరిస్థితులలో అంబులెన్స్ వద్దకు కచ్చులం బండ్లో తీసుకొచ్చే క్రమంలో యువకుడు మృతి చెందడం అనేది ఎంత దారుణం. మనం ఏ యుగంలో ఉన్నామో అని చెప్పేసి ఖచ్చితంగా కూడా అధికారులు, నాయకులు ఆలోచించాలి. గతంలో నుండి కూడా దశాబ్దాల కాలంగా రోడ్డు కావాలని చెప్తున్నాం. గతంలో ఈ ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యే గారు మరి 5 నుంచి 4 నెలల్లో 5-6 నెలల్లో మాకు రోడ్డు వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు కోనంపేట గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదు. ప్రతిరోజు ఏదో ఒక మరి ఉద్యమాలతో కోనంపేట మాధ్యమాలలో కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ అధికారి పట్టించుకోలేదు, ఏ నాయకులు పట్టించుకోలేదు. ఒకవైపు ప్రతిరోజు పిహెచ్సికి సంబంధించిన వైద్యులు కావచ్చు, టీచర్లు కావచ్చు, మరి గ్రామానికి వచ్చే అధికారులు కావచ్చు కోనంపేటకు రావడం అంటే అందరూ భయపడతా ఉన్నారు. మరి మేము ఇట్లనే మృతి చెందాలా, ఇంకా ఎంతమంది చనిపోతే మా కోనంపేట గ్రామాన్ని పట్టించుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేసిన ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా, ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్యగానే పరిగణించాలి. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇవాళ ముక్కు పచ్చలాంటి ఒక 16-17 సంవత్సరాల యువకుడు మృతి చెందడం, ఒక రోడ్డు లేక మృతి చెందడం అంటే మరి మన భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందిందో చూపెట్టాలి. భారతదేశంలో పల్లెలే పట్టుకొమ్మలు అంటారు, కానీ ఏ గ్రామానికి సరైన సౌకర్యం ఉండదు. ఇందాక మనం చూసాం, అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి పిండి ప్యాకెట్లు కావచ్చు, గుడ్లు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, మరొక వైపు బియ్యం కూడా ఈ దారి నుండి రావడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరొక వైపుగా మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉంది, మమ్మల్ని పట్టించుకోండి అంటే ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తక్షణమే ఏదైతే మృతి చెందినటువంటి యువకుని కుటుంబాన్ని ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు ఈ గ్రామాన్ని సందర్శించాలి. ఆ గ్రామం సంబంధించినటువంటి ఆ యువకుని కుటుంబాన్ని ఆదుకోకపోయేతుంటే తప్పకుండా కూడా కలెక్టరేట్ ముట్టడి చేసి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. తప్పకుండా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము మరి తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఉన్నామా లేదా, ఎందుకు మా కోనంపేట మీకు ఇంత వివక్ష? తప్పకుండా కూడా నాయకులు, అధికారులు స్పందించకపోయేది ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.